అతి సుందర ఆధ్యాత్మిక కట్టడానికి అప్పుడే 100 ఏళ్లకు చేరుకుంది. అడుగు దూరంలో శతాబ్ది ఉత్సవాలు సిద్ధమవుతున్నాయి. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదిగా పేరొందిన కరుణామయుడు కోవెల మానవత్వానికి, మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిన మహోన్నత నిర్మాణం. ఈ అద్భుత నిర్మాణం ఎంతోమంది ఆకలి తీర్చింది. అందుకేనేమో మతానికి కాకుండా ఈ చర్చ్ పర్యాటకంగా ప్రజల మనస్సుల్లో నిలుస్తుంది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన చర్చి మహాదేవాలయం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 1979 సంవత్సరంలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వెస్లియన్ మెథడిస్ట్ వారు మెదక్ ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పట్లో మత ప్రబోధకుడైన పాస్నెట్ మెదక్ పట్టణంలోని ఓ చిన్న చర్చిలో మత గురువుగా నియమితులయ్యారు. క్రీస్తు అంటే ఎంతో భక్తి విశ్వాసాలున్న ఆయన మెదక్ ప్రాంతంలో మత ప్రచారంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రస్తుత మిషన్ కాంపౌండ్లోని చిన్న చర్చి సమీపంలో నిర్మించిన 2 అంతస్తుల భవనంలోనే నివసించేవాడు. రోజు మాదిరిగానే ఓ సాయంత్రం భవనంపైకి ఎక్కి పై అంతస్తు పైభాగంలో నుంచి చర్చిని గమనించాడు. చర్చి కన్నా తాను నివసించే భవనం ఎత్తుగా ఉండడం సరికాదని భావించాడు. తప్పును సరిదిద్దుకొని మార్గం గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఈ క్రమంలో ఆలోచన మెదిలింది. తన నివాస భవనం కన్నా చాలా పెద్దదైన చర్చిని నిర్మించడం ద్వారా పాప పరిహారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్లోని స్నేహితులకు తన ఆలోచన చెప్పాడు. వారు తమ వంతు సహకారాలకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో నాటి హైదరాబాద్ రాష్ట్రంలో భయంకరమైన కరువు ఏర్పడింది. దుర్భిక్షం నెలకొంది. పంటలు పండే పరిస్థితి లేక పనులు దొరక్క ప్రజలకు ఉపాధి కరువైంది. వేలాది మంది ఆకలి డప్పులతో అల్లాడారు. ఈ నేపథ్యంలోనే పాస్నెట్ పనికి ఆహారం తరహాలో చర్చి నిర్మాణం పనులు చేపట్టారు. తద్వారా ప్రజలకు పని ఉపాధి చూపించి ఆదుకున్నారు. ఈ విషయం తెలిసిన మెదక్ ప్రాంతవాసులు పొరుగు జిల్లాల నుంచి సైతం ప్రజలు మెదక్ బాట పట్టారు. 1914లో మెదక్ చర్చి నిర్మాణ పనులు ప్రారంభమై 1924లో పూర్తయ్యాయి. చర్చి నిర్మాణంలో పలు చారిత్రక కట్టడాలున్నాయి. చర్చి లోపల 40 స్తంభాలున్నాయి. పైకప్పు ఎక్కడ చూసినా శిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకం. అలాగే చర్చి లోపలికి వెళ్తుంటే 10 మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమకి కుడివైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పువ్వులతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి. బైబిల్లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మెలు ప్రతీకగా నిలుస్తున్నాయి. యేసుప్రభుకు ప్రధానంగా 12 మంది శిష్యులు ప్రపంచవ్యాప్తంగా సువార్తను పరిచయం చేయాలని ప్రభువు వారికి బోధన చేశారు. ఆయన 12 మంది శిష్యులకు గుర్తుగా 12 మెట్లు చర్చిలో నిర్మించారు. చర్చి మొత్తం 3 గాజు కిటికీలున్నాయి. వీటిని ఇంగ్లాండ్కు చెందిన ఫ్రాంక్ ఓ సాలిస్బరీ రూపొందించారు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో 1 చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితేనే అపురూప దృశ్యాలు కనపడతాయి. సూర్యు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు. ఉత్తరం వైపు కిరణాలు పడే అవకాశం లేకున్నా ఈ కిటికీని సూర్యకిరణాలు దరిచేయడం విశేషం. తూర్పు, పడమర అనే కాంతిపుంజుల కింద వేసిన బండలపై వక్రీభవనం చెంది ఉత్తరం వైపునకు ప్రసరిస్తాయి. ఈ 3 కిటికీలకు స్థలాన్ని వదిలి వేర్వేరు సంవత్సరాల్లో అమర్చినట్లు చెబుతుంటారు. తూర్పు కిటికీకి యేసు జన్మ అని వృత్తాంతం పేరుంది. యేసు పుట్టుకను తెలియజేసేలా ఈ కిటికీని 1947లో అమర్చారు. సూర్యకిరణాలు పడితేనే ప్రకాశవంతమైన చిత్రాలు దర్శనమిస్తాయి. క్రింది భాగంలో యేసు ప్రభువును, తల్లి మరియా, తండ్రి యేసోపు, తొట్టెలో బాలయేసు ఎడమవైపు, గొల్లలు మధ్యలో గాబ్రియల్లోక, రక్షకులు కుడివైపు జ్ఞానులుంటారు. పైభాగంలో యేసుకి ఇష్టమైన పిల్లలు, మధ్యలో పెద్ద మనిషి చిత్రాలు కనిపిస్తాయి. యేసు పుట్టుకకు 700 ఏళ్లకు యేసు ప్రభు పుడతారని యెషయా అనే ప్రవక్త తాను రాసిన గ్రంథంలో చెప్పారు. ఆయన గుర్తుగా ఈ కిటికీలో పెద్ద మనిషిని పెట్టినట్లు ప్రతీతి. యేసు శిలువ సందర్భాన్ని తెలియజేసేలా రూపొందిన ఈ కిటికీని 1958లో అమర్చారు. శిలువ ఎత్తుకున్న తర్వాత కింద కూర్చొని ఉన్న తల్లి మరియా మీద చెయ్యి పట్టుకొని నిలబడి మద్దలేని మరియా దృశ్యాలు కనిపిస్తాయి. ఎడమవైపు స్త్రీలతో పాటు యేసు శిష్యుడు యేహన్ నిలబడి ఉంటాడు. యేసు తన శిష్యుడు యేహన్కు 7 మాటలు చెబుతున్న తీరును ఈ దృశ్యాలు కళ్ళకు కడతాయి. కుడివైపు బల్లెం పట్టుకొని ఉన్న శతాధిపతి కూడా కనిపిస్తాడు. దీనిపై హిందూ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యలున్నాయి. మెదక్ మహాదేవాలయం ప్రఖ్యాత చర్చి క్రిస్మస్ ఉత్సవాలకు సుందరంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్ కాంతులతో కరుణామయుడు సన్నిధి కలకలల మెరుస్తుంది. పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం చర్చి ఆవరణంలో పలు ఏర్పాట్లు చేశారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు. ఆలయ నిర్వాహకులతో పాటు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.